హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన సాహస యాత్రకు వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా? మనందరి తలలోపల దాగి ఉన్న ఒక సూపర్ కంప్యూటర్ గురించి తెలుసుకోవడానికి. అదే మన మెదడు. పదండి, ఈ అద్భుతాన్ని కలిసి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం నడవాలన్నా, మాట్లాడాలన్నా, చివరికి మనం ఊపిరి పీల్చుకోవాలన్నా వీటన్నిటినీ కంట్రోల్ చేసేది ఎవరు? మన శరీరానికి ఒక బాస్ ఉంటారు. మరి ఎవరా బాస్? అవును, కరెక్ట్, మన మెదడు. ఇదే మన శరీరానికి కంట్రోల్ సెంటర్ అన్నమాట. మనం చేసే ప్రతి పనికి, ఆలోచించే ప్రతి ఆలోచనకు ఇదే బాస్. సరే, అయితే ఇప్పుడు మన బ్రెయిన్ ఒక అద్భుతమైన కంట్రోల్ సెంటర్ ఎలాగో తెలుసుకుందాం. ఇది మన శరీరంలోని ప్రతి భాగానికి ఆర్డర్లు పంపే ఒక సూపర్ బిజీ హెడ్ క్వార్టర్స్ లాంటిది. ఇక్కడ భలే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన మెదడు బరువు కేవలం 3 పౌండ్లు, అంటే దాదాపు 1.5 కేజీలు మాత్రమే ఉంటుంది. కానీ ఇది మన శరీరంలో జరిగే ప్రతి పనిని కంట్రోల్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మన మెదడులో 60% కొవ్వుతోనే తయారై ఉంటుంది. భలే ఆశ్చర్యంగా ఉంది కదూ? పదండి, ఇప్పుడు మన మెదడు లోపలికి ఒక చిన్న టూర్కి వెళ్ళొద్దాం. ఒక పెద్ద బిల్డింగ్లో వేరువేరు రూమ్స్ ఉన్నట్టు మన మెదడులో కూడా కొన్ని చాలా ముఖ్యమైన భాగాలున్నాయి. అవేంటో చూద్దాం. మన మెదడులోకెల్లా అతిపెద్ద భాగం మస్తిష్కము. దానిపైన చూస్తే అచ్చం చెట్టు బెరడులా ముడతలు ముడతలుగా ఉంటుంది. దీన్నే కార్టెక్స్ అంటారు. ఈ ముడతలు ఎందుకుంటాయో తెలుసా? ఎక్కువ సమాచారాన్ని స్టోర్ చేసుకోవడానికి. ఈ ముడతలు ఎంత ఎక్కువగా ఉంటే బ్రెయిన్ అంత పవర్ఫుల్ అన్నమాట. ఈ మస్తిష్కంలో మళ్ళీ 4 ముఖ్యమైన డిపార్ట్మెంట్లున్నాయి. ఫ్రంటల్ లోబ్ ఆలోచించడానికి, ప్లాన్స్ వేయడానికి హెల్ప్ చేస్తోంది. పెరైటల్ లోబ్ స్పర్శ, రుచి లాంటి వాటిని తెలియచేస్తోంది. టెంపోరల్ లోబ్ వినడానికి, గుర్తుపెట్టుకోవడానికి ముఖ్యం. ఇక ఆక్సిపిటల్ లోబ్ మనం కళ్లతో చూసే రంగుల్ని, ఆకారాల్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మస్తిష్కం కింద వెనకాల వైపు ఒక చిన్న మెదడు ఉంటుంది. దాని పేరే అనుమస్తిష్కము. మనం సైకిల్ తొక్కేటప్పుడు కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేసేది ఇదే. డాన్స్ చేయడానికి, పియానో వాయించడానికి కూడా ఇదే మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇక బ్రెయిన్ స్టెమ్ ఉంది చూసారా? అది మన మెదడును మిగతా శరీరంతో కలిపే ఒక ముఖ్యమైన బ్రిడ్జ్ లాంటిది. మనం పట్టించుకోకపోయినా మన గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చుకోవడం లాంటి ముఖ్యమైన పనులన్నీ ఇదే ఆటోమేటిక్గా చూసుకుంటుంది. సరే, మెదడులో ఎన్ని భాగాలున్నాయి కదా, మరి ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? మన శరీరానికి మెసేజ్లు ఎలా పంపుతాయి? ఆ సీక్రెట్ అంతా మెదడులోని కొన్ని కోట్ల చిన్న చిన్న మెసెంజర్లలో దాగి ఉంది. వాటి కథేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇదిగో, ఇతని పేరే న్యూరాన్. ఇది మన బ్రెయిన్లో ఉండే ఒక సూపర్ ఫాస్ట్ మెసెంజర్. మన మెదడులో ఇలాంటివి కొన్ని 100 కోట్ల న్యూరాన్లుంటాయంటే నమ్ముతారా? ఇవి ఒకదానికొకటి మెసేజ్లు పంపుకుంటూ ఉంటాయి. ఒక న్యూరాన్ పనిచేయడం చాలా సింపుల్. డెండ్రైట్స్ అనేవి యాంటెనాల్లాగా మెసేజ్లను అందుకుంటాయి. యాక్సాన్ అనే పొడవాటి వైర్ లాంటి భాగం ఆ మెసేజ్ని మరో న్యూరాన్కు ఫాస్ట్గా తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఈ న్యూరాన్లు ఎంత వేగంగా పనిచేస్తాయో ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం. ఈ మెసేజ్లు అచ్చం మెరుపు వేగంతో ప్రయాణిస్తాయి. అనుకోకుండా ఎప్పుడైనా వేడి వస్తువును తాకినప్పుడు ఏం జరుగుతుంది? అబ్బా అని వెంటనే చెయ్యి వెనక్కి లాగేసుకుంటాం కదా. ఇది ఎలా జరుగుతుందంటే, వేలి నుండి అమ్మో కాలుతోంది అనే మెసేజ్ ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి అలా మెరుపు వేగంతో బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ వెంటనే చెయ్యి తీసేయి అని ఆర్డర్ పంపుతుంది. ఇదంతా కనురెప్పపాటులో జరిగిపోతుంది. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఈ న్యూరాన్లు ఒకదానికొకటి అంటుకొని ఉండవు. వాటి మధ్య ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. దీన్నే సినాప్స్ అని పిలుస్తారు. మరి ఆ గ్యాప్ని మెసేజ్ ఎలా దాటుతుంది? ఇక్కడే ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఎలక్ట్రికల్ రూపంలో వచ్చిన మెసేజ్ ఆ ఖాళీని దాటడానికి ఒక కెమికల్ మెసేజ్గా మారిపోతుంది. భలే ఉంది కదా. ఈ కెమికల్ మెసేజ్లను మోసుకెళ్లే వాటినే న్యూరో ట్రాన్స్మిటర్లు అంటారు. ఇవి ఒక న్యూరాన్ నుండి రిలీజ్ అయ్యి ఆ గ్యాప్ను దాటి నెక్స్ట్ న్యూరాన్కు మెసేజ్ని అందిస్తాయి. ఇలాగే మన మెదడులో కమ్యూనికేషన్ మొత్తం జరుగుతుంది. చూసారుగా మన మెదడు ఎంత అద్భుతమైన యంత్రమో. మరి ఇంత పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. మన మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. బయట ఆడుకునేటప్పుడు, ముఖ్యంగా సైకిల్ తొక్కేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. రోజు సరిగ్గా నిద్రపోవాలి, మంచి హెల్తీ ఫుడ్ తినాలి, కాసేపు ఆడుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా రోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటూ ఉండాలి.
అప్పుడే మన మెదడు చాలా షార్ప్గా ఉంటుంది. ఈ నంబర్ ఎందుకో తెలుసా? మన మెదడు సుమారు 25 సంవత్సరాల వయస్సు వరకు పెరుగుతూనే కొత్త కొత్త కనెక్షన్లను ఏర్పరుచుకుంటూనే ఉంటుంది. అందుకే చిన్నతనంలో నేర్చుకోవడం అనేది మన మెదడు ఎదుగుదలకి చాలా చాలా కీలకం. మనం మెదడు నిజంగా ఒక అద్భుతం. అది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. మరి ఈరోజు మన అద్భుతమైన మెదడుకు ఏ కొత్త విషయం నేర్పిద్దాం? ఆలోచించండి. మనం మెదడుకు పని చెప్పండి. నేర్చుకోవడం మాత్రం ఎప్పటికీ ఆపొద్దు.